హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరికొందరికి ఈ వీడియో వెళ్తుంది, అందుకే తప్పకుండా లైక్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలియదు, కానీ ఎన్నో కలలు కంటుంది. అంతేకాదు, మనం కడుపులో ఉన్నప్పుడు నిద్ర పోనీయకుండా చేసినా సంతోషపడుతుంది. అంతేకాకుండా తన రక్తాన్ని పాలగా మార్చి మన కడుపు నింపుతుంది. కానీ మనం చిన్న చిన్న విషయాలకు సాంబారు బాలేదని, ఇడ్లీ బాలేదని, పప్పు ఇలాగైనా చేసేదని, పులిహోర బిర్యానీ లాగా ఉందని ఇలా ఎన్నో వంకలు పెడుతుంటాం. అంతేకాదు, ఇంకా కొన్ని వీడియోలు చూసి ఉండొచ్చు కదా, సీరియల్స్ చూడొచ్చు కదా అని చెప్పేసి మనం ఎన్నో రకాలుగా మనం ఇబ్బంది పెడుతుంటాం. అంతేకాదు, మీకు తెలియదు ఏంటంటే, మనకు పాయసం రుచి చూపించింది ఎవరు? మనకు మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో చెప్పింది ఎవరు? బూచోడు వస్తున్నాడని చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ మన కడుపు నింపింది ఎవరు? ఇదంతా చేసింది అమ్మే. కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా అమ్మను చాలా చులకనగా చూస్తాం. అమ్మ కష్టాన్ని మనం గుర్తించాం. మీరు పొద్దున లేచిన కానించి రాత్రి పడుకోయే ముందు వరకు క్షణం తీరిక లేకుండా అటు ఇంట్లో ఉన్న పనులు చేస్తూ, అవతల ఆఫీస్ పనులు, ఇంకా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఎలాంటి తీరిక లేకుండా గడుపుతుంది అమ్మ. మనం అనుకుంటాం ఎన్నో కష్టాలు, నష్టాలు, కటిక పేదరికంలో ఉన్నా కానీ అమ్మ కొంగు సాట్ల దాసుకొచ్చి మన కడుపు నింపుతుంది అమ్మ. ఇంకా అటు భర్తకు సేవలు చేస్తూ, తన ఉద్యోగం చేస్తూ, ఇంకా సమాజంలో ఒక వెలుగుతూ అప్పటికి కూడా ఇంటి బాధ్యతలను మోస్తుంది అమ్మ. ఇంకా చాలా ఎన్ని కష్టాలు, నష్టాలు ఓర్చుకొని భర్తలో సగభాగమై బయట పనికి వెళ్తుంది అమ్మ. పొద్దున లేచిన కాంచి ఇంట్లో పని సర్ది పెట్టుకొని, వంటలు వండుకొని, భర్తకు బాక్స్ కట్టి, తర్వాత తను తిని తను బాక్స్ కట్టుకొని ఆఫీస్కి వెళ్తుంది. ఇలా మహిళలు అన్ని రంగాలలో, అన్ని విధానాలలో ముందుకు పోతూ, అటు రాజకీయాల్లో, ఇటు ఉద్యోగాలలో, ఇటు అన్ని రంగాలలో, సామాజిక రంగాలలో, అన్ని రంగాలలో ముందుకు పోతూ తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. క్షణం తీరిక లేకపోయినప్పుడు కూడా అన్ని రంగాలలో ముందుకు పోతూ తన దాని శైలిలో దూసుకుపోతున్నారు. వాళ్ళందరికీ ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా అందరికి యావత్తు దేశం తరపున, దేశ ప్రజల తరపున మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.